శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో మేషరాశి స్త్రీ పురుషుల భవిష్యత్ ఎలా ఉంటుందో, ధనయోగము రాజయోగము కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో మార్చి నెల 30వ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే 2025 సంవత్సరంలో మే నెల 15వ తేదీ దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే 2025 మే 18వ తేదీ రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. అంటే 2025 సంవత్సరంలో 4 పెద్ద గ్రహాల సంచారంలో మార్పు జరుగుతోంది. ఈ 4 పెద్ద గ్రహాలలో కూడా శని భగవానుడు మార్చి నెల 30వ తేదీ మారుతున్నాడు, గురువు మే 15 మారుతున్నాడు, రాహుకేతువులు మే 18వ తేదీ మారుతున్నారు. ఈ సంచారాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఈ 4 గ్రహాల మార్పు మీద ఆధారపడి ఉంటుంది. 2025 సంవత్సరం మార్చి నెల 30వ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించగానే మేషరాశి వాళ్ళకి ఏలిననాటి శని ప్రారంభమవుతుంది. ఈ ఏలినాటి శని మొదటి దశలో 2025లో మేషరాశి వాళ్ళకి శని భగవానుడు కొద్దిగా వృధా ఖర్చులను కలిగింపజేస్తాడు, శత్రు బాధలను కూడా కలిగింపజేస్తాడు. కాబట్టి అవన్నీ తొలగిపోవాలంటే 2025లో మేషరాశి వాళ్ళు శనివారం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు, బెల్లం ముక్క కలిపిన పాలు రావి చెట్టు మొదట్లో పోయాలి. ఆ తడి మట్టిని నుదుటన బొట్టులాగా ధరించాలి. వీలైనప్పుడల్లా 2025లో శనివారం ఈ పరిహారం చేసుకుంటే ఏలినాటి శని వల్ల వచ్చే ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా నవగ్రహ ఆలయంలో శనివారం శని విగ్రహం మీద నువ్వుల నూనె, కొబ్బరి నీళ్ళు ఈ 2 పోసి అభిషేకం చేసుకోండి. అప్పుడు ఏలినాటి శని దోషం తగ్గుతుంది. 2025లో మేషరాశి వాళ్ళకి ఖర్చులు తగ్గుతాయి, శత్రుబాధల నుంచి బయటపడవచ్చు. అలాగే 2025 సంవత్సరంలో మే నెల 15వ తేదీ మేషరాశి వాళ్ళకి గురువు వృషభంలో నుంచి మిథునంలోకి రాగానే 3వ సంచారం చేస్తున్నాడు. అంటే గురుబలం తగ్గిపోతుంది. మేషరాశి వాళ్ళకి గురుబలం తగ్గిపోయిందంటే కెరీర్ వైజ్ కానీ, ఫైనాన్షియల్ వైజ్ కానీ, ఫ్యామిలీ వైజ్ కానీ కొద్దిగా ఇబ్బందులు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. గురుబలం పెరగటానికి ఏం చేయాలి? మే 15 తర్వాత నుంచి 2025లో ప్రతిరోజు కూడా చిటికెడు పసుపు నీళ్ళల్లో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి. అలాగే వీలైనప్పుడల్లా గురువారం పూట నానబెట్టినటువంటి శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. ఈ 2 పరిహారాలు చేసుకుంటే గురుబలం పెరుగుతుంది. దానివల్ల మే 15 తర్వాత కెరీర్ వైజ్ కానీ, ఫైనాన్షియల్ వైజ్ కానీ, ఫ్యామిలీ వైజ్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా 2025 మొత్తం కూడా ధనయోగాన్ని, రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అయితే మేషరాశి వాళ్ళకి 2025 మే 18వ తేదీ రాహు సంచారంలో మార్పు విశేషంగా యోగిస్తుంది. రాహు కుంభరాశిలోకి వెళుతున్నాడు, అంటే లాభస్థానంలోకి రాహు వస్తున్నాడు. ఈ సంవత్సరం రాహు యోగిస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి భూలాభం ఉంటుంది, గృహలాభం ఉంటుంది. ఎవరైనా చాలా కాలంగా ఇల్లు కొనుక్కోవాలని కానీ, కట్టుకోవాలని కానీ మేషరాశి వాళ్ళు అనుకుంటే అది 2025 సంవత్సరంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒక ప్లాట్ కానీ, అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా కొనుక్కుంటారు. అలాగే విదేశీయాన ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఎవరైనా మేషరాశి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలి, అబ్రాడ్లో చదువుకోవాలి, అబ్రాడ్లో జాబ్ చేయాలి అనుకుంటే 2025లో మే 15 తర్వాత ప్రయత్నం చేసుకోండి. ఖచ్చితంగా మీకు అబ్రాడ్ వెళ్తారు. ప్రత్యేకంగా మే 18 తర్వాత రాహువు మారతాడు కాబట్టి అప్పటి నుంచి బ్రహ్మాండంగా అనుకూలత ఉంది. అయితే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 2025 మే 18 నుంచి కేతు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 5వ స్థానంలో కేతు సంచారం వల్ల చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండటానికి అవకాశం ఉంది. మేషరాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే సంతానం కోసం ప్రయత్నిస్తుంటే పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఒకవేళ సంతానం ఉన్నవాళ్ళైతే వాళ్ళ సంతానం వల్ల ఏదో ఒక ట్రబుల్స్ వస్తూ ఉంటాయి.
అలాంటి ట్రబుల్స్ ఏవి రాకుండా ఉండాలంటే, తొందరగా పిల్లలు పుట్టాలన్నా, పిల్లల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా, మేషరాశి వాళ్ళు మే 18వ తేదీ తర్వాత వీలైనప్పుడల్లా మంగళవారం పూట కుక్కలకు రొట్టెలు ఆహారంగా వేయండి. ఎందుకంటే నవగ్రహాల్లో కేతువు ప్రభావం కుక్కల మీద పనిచేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. మంగళవారాలు కుక్కలకు రొట్టెలు వేయాలి. అది కూడా ఎలా వేయాలి? ఒక బొట్టు నువ్వుల నూనె రొట్టె మీద రాసి, బ్రెడ్ మీద రాసి, ఆ బ్రెడ్ కుక్కకు ఆహారంగా వేయండి. అలాగే మంగళవారం పూట ఏం చేస్తారంటే, నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించండి. ఈ 2 పరిహారాలు మేషరాశి వాళ్ళు మే 18వ తేదీ తర్వాత చేసుకుంటూ ఉంటే కేతువు బలం పెరుగుతుంది. దానివల్ల చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండవు. మొత్తం మీద పరిశీలిస్తే 2025వ సంవత్సరంలో ప్రధాన గ్రహాలు 4గింటిలో కూడా మేషరాశి వాళ్ళకి మే తర్వాత ఒకే ఒక్క గ్రహం యోగిస్తోంది. రాహుగ్రహం మాత్రమే యోగిస్తోంది. గురువు, కేతువు, శని ఈ 3 గ్రహాలు యోగించటం లేదు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం కూడా ఈ 3 గ్రహాల అనుకూలత వస్తుంది. ధనయోగాన్ని, రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. వృత్తిపరంగా టాప్ పొజిషన్లో ఉండాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు జాబ్ చేస్తుంటే ఆ జాబ్లో టాప్ పొజిషన్లో సెటిల్ అవ్వాలంటే, మీరు బిజినెస్ చేస్తుంటే బిజినెస్ పరంగా టాప్ పొజిషన్లో సెటిల్ అవ్వాలంటే, వృత్తిపరంగా బ్రహ్మాండమైన సక్సెస్ రావాలంటే రహస్య పరిహార శాస్త్రంలో చెప్పిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో అత్యంత శక్తివంతమైన పరిహారం కొబ్బరికాయ పరిహారం. మీరు ఎప్పుడైనా సరే వీలైనప్పుడు బుధవారం రోజు ఒక కొబ్బరికాయ కొట్టి, ఆ కొబ్బరికాయ నీళ్లు శిరస్సు మీద చల్లుకొని, ఆ కొబ్బరికాయ ముక్కలు చుట్టుపక్కల వాళ్ళకు పంచిపెట్టి మీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వెళుతూ ఉండండి. అయితే కొబ్బరికాయ కొట్టే ముందు శ్రీ హనుమతే నమః అని 11 సార్లు చదవండి. చదివి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్ళు చల్లుకొని ఆ కొబ్బరి ముక్కలు అందరికీ పంచిపెట్టి వెళ్ళండి. ఇలా వీలైనప్పుడల్లా బుధవారం రోజు చేస్తూ ఉంటే మీ కెరీర్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ టాప్ పొజిషన్లో ఉంటారు. అలాగే ఉద్యోగంలో గ్రోత్ లేదండి, బిజినెస్లో సక్సెస్ లేదండి, ఎంత కష్టపడ్డా ఫలితం లేదండి, లైఫ్లో డెవలప్మెంట్ లేదండి అని బాధపడేవాళ్ళు మంగళవారం రోజు లేదా శనివారం రోజు ఒక శక్తివంతమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే, పచ్చిమిరపకాయలు 7 తొడిమెతో ఉన్నవి తీసుకోండి. ఒక నిమ్మకాయ తీసుకోండి. ఆ నిమ్మకాయ, తొడిమెతో ఉన్న 7 పచ్చిమిరపకాయలు, వీటన్నిటికీ కూడా ఒక నల్ల దారం కట్టి ఆ నల్ల దారాన్ని మీ బిజినెస్ స్పాట్లో వేలాడదీయండి. ఈ 7 మిరపకాయలు, నిమ్మకాయ మీ బిజినెస్ ప్లేస్లో వేలాడదీస్తే బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగస్తులైతే గనక మీరు పనిచేసేటటువంటి ఆఫీస్ దగ్గర దీన్ని వేలాడదీస్తే ఉద్యోగపరంగా అందరికీ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే కెరీర్లో తొందరగా సక్సెస్ రావాలంటే, లైఫ్లో టాప్ పొజిషన్కి ఎదగాలంటే 11 గోమతి చక్రాలు, 3 ఏకాక్షి నారికేళాలు తీసుకోండి. కొబ్బరికాయకు ఒకే ఒక కన్ను ఉంటే దాన్ని ఒంటి కన్ను కొబ్బరికాయ, ఏకాక్షి నారికేళం అంటారు. అలాంటివి 3 ఏకాక్షి నారికేళాలు, 3 ఒంటి కన్ను కొబ్బరికాయలు తీసుకోండి. 11 గోమతి చక్రాలు తీసుకోండి. వీటన్నిటినీ కూడా ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఆ మూటని మీ బిజినెస్ ప్లేస్లో బుధవారం వేలాడదీయండి. బుధవారం రోజు మీ షాప్ దగ్గర ఈ మూట వేలాడదీస్తే మీ షాప్లో ధనలక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. బిజినెస్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. 3 పువ్వులు 6 కాయలుగా బిజినెస్ విరాజిల్లుతుంది. కానీ ప్రతి పౌర్ణమికి కూడా ఆ మూటకి మీరు ధూపం వేస్తూ ఉండాలి. అప్పుడు బ్రహ్మాండంగా బిజినెస్లో సక్సెస్ అవుతూ ఉంటారు. అలాగే జాబ్లో కానీ బిజినెస్లో కానీ టాప్ పొజిషన్కి వెళ్ళటానికి రావి చెట్టు ఆకు పరిహారం కూడా అద్భుతంగా సహకరిస్తుంది. శనివారం రోజు మీరేం చేయాలంటే, ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళి అక్కడ రాలిపడి ఉన్న రావి చెట్టు ఆకు తెచ్చుకోవాలి. శనివారం రావి చెట్టు ఆకు కొయ్యకూడదు. అలా రాలిపడిన రావి చెట్టు ఆకు తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి మీ ఇంట్లో హాల్లో మధ్యలో ఆ రావి చెట్టు ఆకును ఉంచాలి. దానికి గంధం బొట్టు పెట్టి, కుంకుమ బొట్టు పెట్టి, ఓం గాయత్రీ దేవతాయై నమో నమః అంటూ గాయత్రీ నామం 21 సార్లు చదవాలి. చదివాక ఆ ఆకుకి ధూపం చూపించి దాన్ని మీ పూజ గదిలో పెట్టుకోండి.
మళ్ళీ శనివారం ఈ ఆకు తీసుకెళ్ళి రావి చెట్టు దగ్గర వేసి మళ్ళీ కొత్త ఆకు తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టి మళ్ళీ గాయత్రి మంత్రం ఇలా చదువుకొని ధూపం వేసి పూజ గదిలో పెట్టుకోండి. ఇలా ప్రతి శనివారం చేస్తూ ఉంటే వృత్తిపరంగా మీరు బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లో ఉంటారు. జాబ్లో కానీ బిజినెస్లో కానీ మీకు తిరుగులేని విధంగా అదృష్టం పడుతుంది. అలాగే అసలు ఎప్పుడూ కూడా మీ ఇంట్లో పూజ గదిలో పీచుతో ఉన్నటువంటి ఒక కొబ్బరికాయను ఏర్పాటు చేసుకోవాలి. పూజ గదిలో పీచుతో ఉన్న కొబ్బరికాయ ఉంటే కనుక ఆ ఇంట్లో కెరీర్ పరంగా అందరికీ మంచి ఎదుగుదల ఉంటుంది, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. లైఫ్లో కెరీర్ పరంగా టాప్ పొజిషన్లో ఉండాలంటే ఎప్పుడైనా అమావాస్య రోజు సాయంకాలం పూట దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్లో పాయసం ఇచ్చిరండి, లేదా ఆ టెంపుల్లో పాయసం భక్తులకి మీ చేత్తో కొంతమందికి పంచిపెట్టండి. అమావాస్య రోజు టెంపుల్లో పాయసం పంచిపెడితే కెరీర్లో టాప్ పొజిషన్లో ఉంటారని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్, చాలా శక్తివంతమైన గణేష గాయత్రి మంత్రం. మీరు జాబ్కి వెళ్తున్నా బిజినెస్కి వెళ్తున్నా ప్రతిరోజు ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని 11 సార్లు అనుకుని వెళ్ళండి. లైఫ్లో టాప్ పొజిషన్లో ఉంటారు, బ్రహ్మాండంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.